హాయ్ ఫ్రెండ్స్, మంచి కార్నర్‌లో హౌసెస్ ఉంటే పోస్ట్ చేయండి అని అడుగుతున్నారు కదా! మీకోసమే నార్త్ వెస్ట్ కార్నర్‌లో కట్టించిన నార్త్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే హౌసెస్ తీసుకొచ్చానండి. మనకి ఈ ఇల్లులొచ్చి నార్త్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌసెస్ అండి. ఒకటొచ్చి నార్త్ వెస్ట్ కార్నర్‌లో ఉంటుంది. ప్లస్ మనకి ఇంటి ఫ్రంట్ ఎలివేషన్ ఒకసారి చూడొచ్చు. సింపుల్ డిజైన్‌లో చాలా చేయించారండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్‌మెంట్స్ వచ్చి 26x49 ఇది ఒక్కోటి 142 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇదొచ్చి నార్త్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే హౌస్ అండి. పక్కదొచ్చి నార్త్ వెస్ట్ కార్నర్‌లో కట్టించారు. మనకి మెయిన్ కార్నర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అవుట్ సైడ్ గార్డెన్ గాని, కార్లు గాని పెట్టుకోవడానికి అయితే బాగుంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి ఎలివేషన్ డిజైన్ అయితే ఒకసారి సింపుల్ డిజైన్‌లో చాలా నీట్‌గా చేయించారు. ఇది సెంట్స్‌లో చూస్తే 3 సెంట్ల వరకు వస్తుందండి. మనకి డ్రైన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. అలాగే ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. అలాగే మనకి వెస్ట్ వైపు రోడ్ కూడా 33 ఫీట్ రోడ్ అండి. మనకి ఇక్కడ గార్డెన్ గాని, కార్స్ పెట్టుకోవడానికి గాని ఉపయోగించుకోవచ్చండి. మనకి ఈ 2 ఇల్లులు కూడా అమ్మకానికి ఉన్నాయి. మనకు కనిపిస్తున్న ఈ ఎలక్ట్రికల్ పోల్ ఏదైతే ఉందో కొంచెం అడ్డు ఉందని అయితే అనుకోకండి. ఈ ఎలక్ట్రికల్ పోల్ అయితే కొంచెం ఫ్రంట్‌కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారండి. మనకి కార్స్ కానీ, గార్డెన్ పెట్టుకోవడానికి కానీ ఎటువంటి అడ్డంకి లేకుండా వీళ్ళే చేయించేస్తారండి. కన్‌స్ట్రక్షన్ వైస్ కూడా చాలా చేయించారండి. మనం గేట్ తీసిన లోపలికంటే కూడా పార్కింగ్ ఏరియా యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా చిన్న కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇది 142 గజాల్లో కట్టించిన నార్త్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే హౌసెస్ అండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లులు కట్టించారండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. టోటల్‌గా పీవీసీ సీలింగ్ చేయించారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్‌కి అయితే టైల్స్ యూజ్ చేశారు. డిజిటల్ టైల్స్ యూజ్ చేశారండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్‌కి అయితే టోటల్‌గా టేక్ వుడ్ యూజ్ చేశారండి. మెయిన్ డోర్ సింహద్వారం డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది నార్త్ వైపుకి ఇచ్చారు. ఇక్కడ స్టెప్ కూడా టోటల్‌గా గ్రానైట్ యూజ్ చేశారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చు. బాక్స్ డిజైన్లు ఇచ్చారండి. పక్కన విండో కూడా ఓపెన్ బిల్ విండో అండి. మనకు మెయిన్ డోర్ కూడా సేమ్ బాక్స్ డిజైన్లను తీసుకొచ్చారు. సింపుల్ గా మంచి నీట్ గా చేయించారండి. ఈ వుడ్ పాలిష్ వర్క్ కూడా చాలా నీట్ గా చేయించారండి. బిల్డింగ్ కి ఈస్ట్ వైపు అందొచ్చి 2.5 ఫీట్ తీసుకున్నారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. నార్త్ వైపు కూడా డోర్ ఇచ్చారండి. ఈ ఇంట్లో సెట్ బ్యాక్స్ కూడా మంచిగానే తీసుకున్నారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారండి. ల్యాండింగ్ కింద కామన్ వాష్రూమ్ ఇచ్చారు. లోపల 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ తీసుకున్నారు. మనకి ఇందులో ఇండియన్ వేర్ బేస్ యూజ్ చేశారండి. మనకు వెస్ట్ వెబ్స్ అందు కూడా 20 అంగుళాలు తీసుకున్నారు. వాటర్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ తీసుకున్నారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి చూద్దామంటే హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసి లోపల కంటే కూడా 2x4 వెట్ టైల్స్ యూజ్ చేశారండి. మనకి ఇలా ఎంటర్ డబ్బిడప్పుడు అయితే కొంచెం లివింగ్ హాల్ కింద అయితే ఇచ్చారు. ఇది 9.5x6 సైజులో తీసుకున్నారు. మనకి ఎల్సేప్ హాల్ తీసుకున్నారండి. హాల్ చాలా పెద్దదిగానే వస్తుంది. ఫ్లోర్ కి యూజ్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ తీసుకున్నారు. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా సింపుల్ డిజైన్ లో తీసుకున్నారండి. ఫ్రెండ్స్, హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. ఎల్సేప్ హాల్ వచ్చింది. ఇలా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. మనకి రైట్ సైడ్ కీ కార్నర్ లో టీవీ యూనిట్ తీసుకున్నారండి. హాల్ చాలా స్పేసెస్ గానే ఉంది. ఒకసారి అయితే క్లియర్ గా చూపిస్తాను చూడండి. మనం మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అవ్వడప్పుడైతే ఎల్సేప్ హాల్ వచ్చిందండి. ఇలా హాల్ రావడం వల్ల చాలా స్పేసెస్ గా ఉంటుంది. సోఫా సెట్ అయితే కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. మనకి ఇక్కడ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. సెంటర్ లో మనకి టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ కూడా ఈ కార్నర్ లో తీసుకున్నారండి. టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చిన డెక్లామ్ సీట్స్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో నీట్ గా చేయించారండి. డెక్లామ్ సీట్స్ కూడా మ్యాట్కి గ్లాసీ ఫినిష్ తో తీసుకున్నారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకున్న సెల్ఫ్స్ ఇచ్చారండి. ఈ టీవీ యూనిట్ కింద రిమోట్ సైడ్ పెట్టుకున్న డ్రా టైప్ ఇచ్చారు. ప్లస్ మనకి ఇలా టీవీ యూనిట్ ఒక సైడ్ పెట్టడానికి కారణం అంటే మనకి పక్కనే కిచెన్ వచ్చిందండి. ఇక్కడ డైనింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకుంటామని అయితే ఆ ఉద్దేశంతో మనకి టీవీ యూనిట్ అయితే ఒక కార్నర్కి అయితే మనకి జరిపి పెట్టారండి. మనకి సెంటర్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇలా ఏంటంటే రెండాట్లకి కూడా ఉపయోగపడుతుంది కదండి. ఇలా పక్కకి అయితే జరిపారు. మనకు ఆ బెడ్రూమ్ పక్కకి అయితే ఇచ్చారండి. ఇలా ఇవ్వడం వల్ల కూడా మనకి సోఫా సెట్ అవుతుంది, బాగా సెట్ అవుతుంది, స్ట్రైట్ వ్యూ వస్తుందండి. అలాగే హాల్లోంచి ఈస్ట్ వైపుకి ఒక విండో ఇచ్చారు. పక్కన ఒక డోర్ కూడా ఇచ్చారండి. మనకి ఇన్వర్టర్ పాయింట్ కూడా ఈ కార్నర్లో తీసుకున్నారు. లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారండి. మనకు లోపల గుమ్మాలు కిటికీలు అన్నిటి కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఇది జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారండి. డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్తో తీసుకున్నారండి. మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెల్ స్విచ్చెస్ యూజ్ చేశారు. ఈస్ట్ వైపుకి అయితే మనకు ఒక డోర్ ఇచ్చారండి. మనకి ఈ డోర్ కూడా టోటల్గా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి. గుమ్మం అంతా కూడా గ్రానైట్ తో చేయించారు. మనకి ఈస్ట్ వైపు సందు కూడా ఒకసారి చూడొచ్చు. హాల్ అయితే చాలా స్పేసెస్ గా తీసుకున్నారండి. ఇక్కడ వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ చూద్దాం రండి.
మనకు బెడ్రూమ్ దగ్గర వచ్చాం. బెడ్రూమ్ లో డిజైన్ అయితే చాలా బాగుంది. టోటల్ గా గ్రానైట్ ఫ్రేమింగ్ తీసుకున్నారు. బెడ్రూమ్ డోర్స్ కూడా లాక్ సెట్స్ యూజ్ చేశారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. 11, 12.5 సైజులో తీసుకున్నారు. విత్ వచ్చి 11 అడుగులు ఇచ్చారండి. లెంత్ వచ్చి 12.5 అడుగులు తీసుకున్నారు. నార్త్ అండ్ వెస్ట్ వైపు కూడా 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ నార్త్ వైపు వాల్ కి అయితే విండో పక్కనే కబోర్డ్ తీసుకున్నారు. కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారు. ఈ వాల్ కి అయితే పైన స్ట్రక్చర్ వర్క్ చేయించారండి. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఇంకా కంప్లీట్ చేయాలి. కోటింగ్ మాత్రం అవ్వింది. ఇక్కడ కబోర్డ్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. లోపల సెల్ఫ్స్ కూడా స్పేసెస్ కానీ ఇచ్చారండి. గ్లాసీ ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. పైన కూడా టాప్ ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. బెడ్రూమ్ స్పేసెస్ కానీ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కూడా గ్రానైట్ గుమ్మం ఇచ్చారు. వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 4.5, 6 సైజులో తీసుకున్న లోపల ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. మనకి ఎడ్జెస్ పైన పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. మనకి లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేసి అప్ చెప్తారండి. గ్రిల్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో ఉందండి. ఇంటి ఎంట్రన్స్ కోసం మాట్లాడుకుంటే కాకినాడ రాయుడిపాలెంలో అయితే ఉంటుందండి. మనకి రాయుడిపాలెం శ్రీనివాస నగర్ దగ్గరలో అయితే వస్తుంది. ఏరియా వైజ్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారండి. ఇంటి దగ్గర నుంచి మనకి కాకినాడ పిఠాపురం రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి అయితే 1 km డిస్టెన్స్ వస్తుంది. అలాగే ఇటు మన రౌనేపేట రోడ్కి వస్తే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే రావచ్చండి. చుట్టువైపులో కూడా మనకి ఇల్లు అయితే ఉన్నాయండి. మన స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చిన్న హాచ్ కింద అయితే ఇచ్చారు. మనకి పక్కనే కిచెన్ గా పూజ రూమ్ ఇచ్చారు. ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్ కూడా తీసుకున్నారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దది ఇచ్చారు. 11x14 సైజులో తీసుకున్నారండి. బెడ్రూమ్ చాలా స్పేసెస్ గానే తీసుకున్నారు. మనకి ఈజీగా డబుల్ కాట్ మంచం లాంటిది కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. సౌత్ అండ్ వెస్ట్ వైపుతో 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. విండోస్ కూడా పెద్ద పెద్ద విండోస్ తీసుకున్నారండి. ఈ వాల్ కి అయితే ఇక్కడ స్ట్రెచర్ పెన్ టైప్ అయితే యూజ్ చేశారండి. మన సౌత్ వైపు వాల్ కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారు. కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారండి. ఇందులో ఒక విండో ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. గ్లాసీ ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. కబోర్డ్ కి యూజ్ చేయని హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇలా పెద్దగా ఇవ్వడం వల్ల మనకి తీసేటప్పుడు గ్రిప్ అయితే ఉంటుందండి. లోపల సెల్ఫ్స్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. లోపల అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. ఒకటే ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. కబోర్డ్స్ అయితే కింద నుంచి సీలింగ్ అటు వరకు చేయించారు. ఆ బెడ్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్ లో కూడా చాలా బాగా చేయించారండి. ఈ బెడ్రూమ్ చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. ఇక్కడ కార్నర్లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది కూడా 4.5x6 సైజులో తీసుకున్నారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేసి మనకి బిల్డింగ్ అప్ చెప్తారని ఈ టైంలో తీసుకుంటే అవి కూడా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా మంచిగానే చేయించారు. మనకి బెడ్రూమ్స్ రెండింటికి కూడా అటాచ్ వాష్రూమ్స్ ఇచ్చారు. 2 కూడా పెద్దగానే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ పూజ రూమ్ తీసుకున్నారు. పూజ రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. దేవుని పెట్టుకున్న కూడా ప్లాట్ఫామ్ ఇచ్చారండి. ఈస్ట్ వైపు ఒక చిన్న విండో తీసుకున్నారు. మనకు పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే డ్రా టైప్ చేయించారండి. పూజ రూమ్ అయితే ఒక 4గురికి అయితే సరిపోతుంది. పూజ రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి బిల్డింగ్ ఆగ్నేయంలో ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. కిచెన్ లో యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. విండో ఇటు వరకు వాల్ టైల్స్ ఫిక్సింగ్ చేశారండి. అలాగే ఈ వాల్ కూడా చేయించారు. ఎందుకంటే మన పక్కనే సింక్ వచ్చింది కాబట్టి ఈ వాటర్ అది కూడా మనకి పైన తూలి పడినా గోల్ పాడవకుండా చేయించారండి. ఇక్కడ ఈస్ట్ వైపుకి ఒక విండో ఇచ్చారు. పైన సిమ్లీ పెట్టుకున్న ప్రొవిజన్ ఇచ్చారు. మనకి ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే సెల్ఫ్ ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకుని ఒకటి అటుకి ఇచ్చారు. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న గ్లాస్ ప్రొఫైల్స్ చేయించారండి. చిన్న చిన్న పోప్ డబ్బాలు డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న అన్ని కూడా ఇందులో పెట్టుకోవడానికైతే బాగుంటుంది. ఇక్కడ వచ్చి మనకు ఓవెన్ గ్రైండ్ లాంటివి పెట్టుకున్న ప్రొవిజన్ ఇచ్చారండి. అవి కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న వాడుకోవచ్చు. ఎల్సేప్ ప్లాట్ఫామ్ ఇచ్చిన టోటల్ గా గ్రానైట్ యూజ్ చేశారు. కింద 3 బాస్కెట్స్ ఇచ్చారండి. ఇవి కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ యూజ్ చేశారు. కిచెన్ లో యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వచ్చిన హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, మన కిచెన్ చాలా స్పేసెస్ గానే తీసుకున్నారు. ఇక్కడ సౌత్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా. మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ గోల్డ్ అయితే అమ్మాయి రాకుండా మనకు వాల్ టైల్స్ కూడా యూజ్ చేశారు. మనకి ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఇక్కడ ఈస్ట్ వైపు సంధించి వచ్చి వర్క్ చేసుకోవడానికైతే బాగా చేయించారండి. చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను చూడండి. ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. 142 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 76 lakhs చెప్తున్నామండి. మళ్ళీ చెప్తాను చూడండి, 76 లక్షలు కోట్ చేస్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు. కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గిస్తామండి. నెగోషియబుల్ అయితే ఉంది. ఫైనల్ అమౌంట్ అయితే కాదండి. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ ఇస్తామండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి.
మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద అయితే ఉంటుందండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు హౌస్ చూడడానికి వద్దంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి, మేమే దగ్గరుండి చూపిస్తామండి. ఫ్రెండ్స్ మన కాలమ్ సైజ్ వచ్చి 9x12 సైజులో 12 పిల్లర్స్ యూజ్ చేశాను. దీనిపైన కావాలంటే ఇంకో 2 ఫ్లోర్స్ వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.